హలో చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, ఇప్పుడు ఒక మంచి లెసన్ మనం విందాం. ఆర్ యు రెడీ చిల్డ్రన్? ఓకే పిల్లలు, ఒక ఊర్లో ఒక చిన్న పాండ్ ఉందంట. ఆ పాండ్లో చాలా ఫిషెస్ ఉన్నాయండి పిల్లలు. మీరు ఎప్పుడైనా ఫిషెస్ని చూసారా పిల్లలు? చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా. కొన్ని ఎక్వేరియంస్లో ఫిషెస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కదా పిల్లలు. అయితే అక్కడున్న పాండ్లో చాలా కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయట. అయితే చాలా చక్కగా అవి నీళ్ళల్లో ఆడుకుంటూ ఉండేవి. కానీ ఆ ఫిషెస్కు ఒక బ్యాడ్ క్వాలిటీ ఉండేది. అదేంటంటే ఎప్పుడు చాలా అరోగెంట్గా ఉండేవి, చిరాకుగా కోపంగా ఉంటుండేవి పిల్లలు. ఎవరైనా ఒక ఫిష్ని కదిలిస్తే కయ్యమని లేచి వారి మీదకి కోపంగా మాట్లాడుతుండేవి. అయితే ఆ పాండ్లోనే ఒక క్రోకోడైల్ ఉంది పిల్లలు. మీకు అందరికీ క్రోకోడైల్ అంటే తెలుసు కదా, ముసలి. అమ్మో, చాలా పొడవుగా ఉండి పెద్ద పెద్ద షార్ప్ టీత్తో ఉంటాయి కదా పిల్లలు. ఆ క్రొకోడైల్స్ సహజంగా ఫిషెస్ని తింటాయి, మనుషుల్ని తింటాయి, చాలా యానిమల్స్ని తింటూ ఉంటాయి కదా. ఆ క్రొకోడైల్కి ఈ ఫిషెస్ ఫ్రెండ్స్ అట. అయితే చక్కగా వాటితో మాట్లాడుకుంటూ ఉండేవి. ఒకరోజు ఒక క్రొకోడైల్ ఏం చేసిందంటే ఈ ఫిషెస్తో చెప్తుంది, ఏ ఫిషెస్, మీరు చాలా అరోగెంట్గా ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. మీకు ఏదైనా చెప్దామంటే మీరు చాలా కోపంగా బిహేవ్ చేస్తున్నారు. అలా ఉండకూడదు. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చెప్పిన మాట చక్కగా వినాలి అని చెప్తుందంట పిల్లలు. ఎంత చెప్పినా కూడా ఈ ఫిషెస్ క్రొకోడైల్ మాట అస్సలు వినలేదు. ఆ క్రొకోడైల్ ఎప్పుడు అంతే చెప్తుంది, దాని మాటలు మనం ఏం వినాల్సిన అవసరం లేదు, నీ మాటల్ని మేం కేర్ చేయం, మాకేం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు అని అంటుండేవట పిల్లలు. నిజంగా చాలామంది ఇళ్ళల్లో కూడా మమ్మీ నాన్న ఇలా కాదు, ఇలా చెయ్యాలని ఒకవేళ మమ్మీ ఏదైనా చెప్తే, నీకేం తెలియదులే మమ్మీ, నువ్వు ఊరుకో, మాకు తెలుసు, మా టీచర్ మాకు చెప్పారు, ఇంతే మమ్మీ, నీకేం తెలీదని మమ్మీ మాట, డాడీ మాట, ఇంట్లో అక్క అన్నయ్యలు చెప్పిన మాట కూడా చాలామంది కేర్ చేయకుండా వాళ్ళకి ఏమి చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటారు పిల్లలు. మనము అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి కదా. బైబిల్ చెప్తుంది కదా పిల్లలు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది కదా. అంటే మమ్మీ డాడీ మాట వినాలి అని. కొన్నిసార్లు మమ్మీ డాడీ ఏదైనా చెప్తే నేను వినను, నేను చెయ్యను, నేను ఇంతే ఉంటా, నేను ఇట్లాగే ఉంటా, నేను ఇదే పని చేస్తానని చాలామంది తిరుగుబాటు చేస్తూ ఉంటారు పిల్లలు. మనం అలా ఉండకూడదు. మనం అలా ఉంటే యేసయ్య పిల్లలమని పిలువబడము. సాతాను గాడికి ఒక లక్షణం ఉంది, అదేంటంటే చెప్పిన మాట వినకపోవడం. అందుకని అందరికీ అలా ఉండటం నేర్పిస్తూ ఉంటాడు. చెప్పు చెప్పు మీ మమ్మీకి, నీ మాట వినను మమ్మీ అని చెప్పు, స్కూల్లో టీచర్కి చెప్పు, నీ మాట నేను వినను టీచర్ అని. అలా ప్రతి ఒక్కరికి తిరుగుబాటు స్వభావాన్ని నేర్పిస్తాడు. చెల్లి తమ్ముడు ఒకసారి చూసుకో, నీకు కూడా అలాంటి అలవాటు ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే తీసేసుకోవాలి. ఎందుకంటే సాతాను లక్షణం అది సేటన్కు ఉండే లక్షణం. కనుక ఈ ఫిషెస్ కూడా అస్సలు చెప్పిన మాట వినకుండా ఎంతో సాఫ్ట్గా క్రొకోడైల్ చెప్తున్నా, నీ మాట మేము విననంటే వినం, మాకు ఇష్టం వచ్చినట్లు మేము తిరుగుతాం, నీకేంటంట, నీకేంటి ఇప్పుడు నష్టం అని ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు పిల్లలు. అయితే ఆ క్రొకోడైల్ అనింది, సరే మీ ఇష్టం, నేనైతే చెప్తున్నా, అంత ఉండకూడదు, కొంచెం చెప్పిన మాట వినాలి, అంత తిరుగుబాటు స్వభావం ఉండకూడదు, అంత గడుసుగా ఉండకూడదు అని చెప్తుంటే మేము ఇంతే ఉంటామని చెప్పాయి. అప్పుడు క్రొకోడైల్ అనింది, సరే మీ ఇష్టం, ఏదో ఒక రోజు ఇలా ఉండకూడదని మీకే అర్థమవుతుందిలే అని చెప్పి క్రొకోడైల్ ఏం చేసిందంటే పక్కకు వెళ్ళిపోయింది. ఆ పాండ్ పక్కన ఒక నేల మీద క్రొకోడైల్కి నిద్ర వచ్చి అలా పడుకుంది పిల్లలు. అలా పడుకొని నిద్రపోతుంటే పక్కన
ఇద్దరు వ్యక్తులు వచ్చి మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమనో తెలుసా? అరే అరే, ఈ పాండులో చాలా ఫిషెస్ ఉన్నాయిరా, వీటిని మనము రేపు పొద్దున వచ్చి ఈ ఫిషెస్ అన్నిటిని ఎత్తుకపోదాంరా. ఈ ఫిషెస్ను మనం అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి, తర్వాత మనం గొప్పలం అయిపోవచ్చు. కాబట్టి రేపు పొద్దున్న వచ్చి పెద్ద వల తెచ్చుకుందాంరా. ఆ పెద్ద వల తెచ్చుకొని ఈ ఫిషెస్ అన్నిటిని ఎత్తుకుపోదాంరా అని చెప్తుంటే ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారు పిల్లలు? మీకు తెలుసా? వెరీ గుడ్, అదే క్రొకొడైల్ వినింది. ఓహో, అంటే రేపు పొద్దున్న వచ్చి వీటినన్నిటిని తీసుకుపోతారా? అయితే నేను ఎట్లయినా సరే ఆ ఫిషెస్కి చెప్పేయాలి అని అనుకుంది పిల్లలు. అనుకొని వాళ్ళు వెళ్ళిపోయేదాకలా కళ్ళు మూసుకొని వాళ్ళు వెళ్ళిపోయాక చూసింది వెళ్ళిపోయారని. మెల్లగా వెళ్ళి ఆ వాటర్లోకి వెళ్ళి ఫిషెస్ అన్నిటినీ పిలిచింది. ఏ ఫిషెస్, ఒకసారి మీరు ఇట్లా రండి, ఒకసారి మీరు అందరు నా దగ్గరికి రండి అని పిలిచింది. అప్పుడు అన్ని ఫిషెస్ వచ్చి ఏంటంట చెప్పు అని కోపంగా మాట్లాడుతున్నాయి. ఫిషెస్, మీకు ఆ విషయం తెలుసా? ఇందాక ఇద్దరు ఫిషర్మెన్లు మన పాండు పక్కన కూర్చొని మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని చెప్పింది పిల్లలు. ఏం విన్నావు? ఏంటంట ఇప్పుడు అని ఫిషెస్ అన్నీ చెప్తున్నాయి. అప్పుడు క్రొకొడైల్ అనింది, ఏం లేదు, రేపు పొద్దునొచ్చి మిమ్మల్ని అందరినీ ఎత్తుకుపోతాడంట. పెద్ద నెట్ తీసుకొని వస్తారంట, వాళ్ళిద్దరు కలిసి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారంట అని చెప్పింది పిల్లలు. ఆ మాట వినేసరికి ఫిషెస్ అన్నీ అన్నాయి, అంత లేదులే, మమ్మల్ని చాలామంది ఫిషర్మెన్లు వచ్చారు, బోల్డ్ అన్ని సార్లు నెట్లు వేసారు, మేమేమన్నా పడ్డామా? మమ్మల్ని ఏమన్నా తీసుకెళ్లారా? వాళ్ళు కూడా వస్తే రాని, మేమైతే అందులో పడం కదా అని చెప్పి పక్క నవ్వుకొని, అయినా నీ మాటకు మేమేమన్నా భయపడతామనుకుంటున్నావా? మేమేం భయపడం, మేము మంచిగా హ్యాపీగా ఆడుకుంటాం. ఈ క్రొకొడైల్ ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటుంది. ఎప్పుడెప్పుడు మనం ఈ పాండ్ ఖాళీ చేస్తామా అని చూస్తూ ఉంటుంది. మనం అసలు దీని మాటే వినకూడదు, మనం ఆడుకుందాం పదండి, మనం టైం వేస్ట్ చేయొద్దు. చాలా మంది ఫిషర్మెన్లు వచ్చారు కానీ మనల్ని ఏమైనా ఎత్తుకుపోయారా? మనం ఇక్కడే హ్యాపీగా ఉన్నాం కదా, రేపు కూడా వస్తే రాని, మనమైతే ఎంజాయ్ చేద్దాం పదండి అని అన్నీ కలిసి వాటర్లోకి వెళ్ళిపోయాయి పిల్లలు. క్రొకొడైల్ చెప్తానే ఉంది, అయ్యో నా మాట వినండి, నిజంగా రేపు పొద్దున్న వస్తారట, మిమ్మల్ని అందరిని ఎత్తుకుపోతారు, మరి మీ ఇష్టం, మరి నా మాట వినండి, నిజంగా అని ఎంత చెప్పినా పిల్లలు ఆ ఫిషెస్ ఏమీ వినలేదు. ఇందాకే చెప్పాను కదా, అస్సలు మాట వినని ఫిషెస్ అని. పిల్లలు, మనం అలా ఉండకూడదే. ఎవరైనా ఇలా చేస్తే మనకి తప్పు జరుగుతుంది, ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే మనకు నష్టం కలుగుతుందని చెప్పారనుకోండి, వెంటనే మనము అలర్ట్ అయిపోవాలి పిల్లలు. ఏం కాదులే అని అనుకోకూడదే. అయితే పిల్లలు, ఆ ఫిషెస్ అన్ని కిందికి వెళ్ళి ఆడుకున్నాయని చెప్పాను కదా, మార్నింగ్ అయ్యేసరికి అనుకున్నట్టే ఆ ఇద్దరు ఫిషర్మెన్లు వచ్చేసారు పిల్లలు. ఇక క్రొకొడైల్కి అర్థమైపోయింది వచ్చేసారని. పెద్ద నెట్ పట్టుకొచ్చారు, స్ట్రాంగ్ నెట్ పట్టుకొని ఒక్కసారి వాటర్లో వేసేసారు పిల్లలు. అలా వాటర్లో వేసి లాగుతుంటే అన్ని ఫిష్లు ఆ నెట్లో వచ్చేసాయి. అయ్యా, అంతకుముందే క్రొకొడైల్ చెప్తే ఎవరైనా విన్నారా? ఎవ్వరు వినలేదు కదా. ఇప్పుడు ఒక్క చేప కూడా మిగలకుండా అన్నిటినీ కలెక్ట్ చేసుకొని హ్యాపీగా వాళ్ళ బ్యాగుల్లో వేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ బాస్కెట్లో ఆ బుట్టలో ఉండే ఒక్కొక్క ఫిష్, అయ్యో ఆ క్రొకొడైల్ చెప్పినప్పుడు వినుంటే ఎంత బాగుండేది, మనల్ని ఎవరు పట్టుకుంటారులే అనుకున్నాము, కానీ అయ్యయ్యో మనం ఇరుక్కుపోయాము, అయ్యో ఇప్పుడు ఎట్లా, మమ్మల్ని ఎవరు కాపాడుతారని ఎంత కేకలేస్తున్నా ఎవరు కాపాడుతారు పిల్లలు? నిజమే కదా. అప్పుడు క్రొకొడైల్ ఏమనిందంటే, చూసారా నేను చెప్పానా, అయినా నా మాట కాదన్నారు, వెళ్ళండి, ఇప్పుడు మీ డిసొబీడియన్స్కి, మీరు చెప్పిన మాట వినకపోవడానికి మీకు ఇప్పుడు మంచిగానే అయ్యింది, ఇప్పటికైనా మీకు తెలిసింది అని చెప్పింది. పిల్లలు, నిజంగా మనం ఎవరైనా మనల్ని ఇలా చేయకూడదు అంటే మనం అలా చేయకూడదు పిల్లలు. ఒకవేళ మనము చెయ్యొద్దు అన్న పని చేస్తే మనం చాలా నష్టపోతాం. బైబిల్లో కూడా యేసయ్య ఆదాం అంకుల్ని, అవ్వ ఆంటీని ఏం చెప్పాడు పిల్లలు? ఏదెను తోటలో ఉన్న అన్ని
అన్ని చెట్ల పండ్లు తినొచ్చు, మీకు ఇష్టం వచ్చిన చెట్ల దగ్గరికి వెళ్ళండి, మీకు ఏ పండు తినాలనిపిస్తే ఆ పండు దగ్గరికి వెళ్ళి చక్కగా కోసుకొని తినండి, కానీ మధ్యలో ఉన్న ఈ చెట్లను మాత్రం మీరు టచ్ చేయొద్దు అని చెప్పాడు కదా పిల్లలు. చెయ్యొద్దు అని చెప్తే మనం ఇంకా చేయకూడదు. కానీ అవ్వమ్మ ఏం చేసిందో తెలుసా? ఒక్కసారి చెయ్యను, నేను అస్సలు ముట్టుకోను, నేను తినను, నేను అసలు పట్టుకోను, కానీ మెల్లగా వెళ్ళి జస్ట్ అలా చూస్తాను అని అనుకొని వెళ్ళింది పిల్లలు. అలా వెళ్ళగానే సాతాను గాడు రెడీగా ఉన్నాడు. అమ్మా, నేను ఎప్పుడైతే దేవుడు వద్దంటే చేస్తుంది కదా, ఈమె నాకు చాలా ఇష్టమని వెయిట్ చేస్తూ, అవ్వమ్మ మీకేం కాదు, దేవుడు ఉత్తగా చెప్పాడు అట్లా, కానీ మీరు తినేయచ్చు, తింటే మీరు దేవదూతలు అయిపోతారని ఏమేమో అబద్ధాలు చెప్పేసరికి అవ్వమ్మ దేవుడు వద్దన్న చెట్టు దగ్గరకు వెళ్ళి తినొద్దన్న పండుని తీసుకొని తినేసింది. దానివల్ల ఏం జరిగిందో తెలుసా? అవ్వమ్మకు ఆదాం అంకుల్కు చాలా కష్టమే వచ్చింది, భయంకరమైన శాపం వచ్చింది. అప్పుడు అవ్వమ్మ ఆదాం అంకుల్ కష్టపడి భూమి మీద పంట పండించాల్సిన పరిస్థితి వచ్చింది. అవ్వమ్మకు కష్టమే, ఆదాం అంకుల్కి కష్టమే. నిజంగా పిల్లలు చెప్పిన మాట వినుంటే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళో. ఆ మాట వినకపోవడం వల్ల చాలా కష్టమే పడ్డారు. అందుకే ఈరోజు మనం కూడా ఆ ఫిషెస్ లాగా డిసొబీడియంట్గా ఉండకుండా చక్కగా చెప్పిన మాట విందామే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. అందుకే మనం చాలా అలర్ట్గా ఉండాలి. సాతాన్ గాడు రెడీగా ఉంటాడు, ఎవరైనా డిజొబీడియంట్ చిల్డ్రన్ దొరుకుతారా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ ఫిషర్మెన్ నెట్టేసినట్టు సాతాన్ గాడు కూడా మనల్ని ఎత్తుకుపోవడానికి చాలా నెట్లు వేసేస్తూ ఉంటాడు పిల్లలు. సినిమాలు, బూతు మాటలు, బ్యాడ్ వీడియోస్, అబద్ధాలు అనే నెట్లు వేసేసి దాంట్లో నుంచి మనల్ని లాగేసుకోవాలని వాడు చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్త, వాడికి అస్సలు దొరకకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటే అలర్ట్గా ఉండాలి. సాతాను గడికి దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉండాలంటే బైబిల్ చెప్పినట్లు మెలకువగా ఉండి, యేసయ్య సాతాను గాడి వలలో నేను పడకుండా, వాడి ట్రాప్లో నేను పడిపోకుండా నన్ను సేవ్ చేయండి అయ్యా, మమ్మీ డాడీ చెప్పిన మాట వింటానయ్యా, డిసొబీడియన్స్ అనే వలలో నేను పడకుండా సహాయం చేయండి అని యేసయ్యని అడుగుదామా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నుంచి అందరూ అమ్మ, నాన్న, టీచర్స్, అన్నలు, అక్కలు, పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటానని యేసయ్యకి చెప్దామా పిల్లలు? మంచి పిల్లలు, మీరు చక్కగా వింటున్నారు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఆరోగెంట్ ఫిషెస్ నిజంగా క్రొకోడైల్ చెప్పిన క్రొకోడైల్ మాట లెక్క చేయక వలలో ఇరుక్కుపోయాయి. చాలాసార్లు మేము కూడా అమ్మ, నాన్న చెప్పిన మాట వినకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నీ మాటకు లోబడాలని, మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలని ఈరోజు మీరు మాకు నేర్పించినందుకు వందనాలు. ఇక నుండి చెప్పిన మాట వినే మనస్సు మాకు ఇవ్వండి. సాతాను గాడికి దొరికిపోకుండా, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం మాకు నేర్పించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? రైట్, మాథ్యూ 26:41, మత్తయి 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మరొకసారి నేర్చుకుందామా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మాథ్యూ 26:41, మత్తయి 26:41. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.